ఒక లయన్కి టైగర్కి పుట్టింటాడు. గైస్ కాపీరైట్ ఇష్యూ వస్తుందని మధ్యలో ఆడియో స్టాప్ చేశాను. ఫుల్గా చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకేనా, లింక్ ఇన్స్టాగ్రామ్లో చూడండి, కింద లింక్ ఇచ్చాను. ఓకేనా. హలో గైస్, డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇచ్చాను, ఒకసారి క్లిక్ చేయండి. ఓకేనా, క్లిక్ చేసినాక మీకు యాప్లోకి అయితే తీసుకొస్తుంది. యాప్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. వీడియో అయితే చాలా బాగుంటుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఓకేనా, ఇక్కడ ఇంపోర్ట్ ఉంది కదా, ఇంపోర్ట్ క్లిక్ చేయండి. ఓకేనా, ఇంపోర్ట్ క్లిక్ చేసినాక మీ ప్రాజెక్ట్ అయితే మీకు యాప్లోకి అయితే ఇంపోర్ట్ అయిపోతుంది. ఇంపోర్ట్ అయిపోయిన వెంటనే దీనికి ఫాంట్ అయితే ఉండదు, ఫాంట్ నేను సపరేట్ లింక్ ఇస్తాను, ఆ లింక్ వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఫాంట్ ఎలా అప్లై చేయాలంటే ఇప్పుడు ఒక లిరిక్కి అప్లై చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ ఒక ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్ క్లిక్ చేసి పైన ఇలా ఉంది కదా, పైన ఒక 3 డాట్స్ వచ్చి ఇక్కడ ఇది ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. సేమ్ నేమ్ ఉండదు, మీకు వేరే నేమ్ ఉంటుంది. ఓకేనా, వ్యూ ఆల్ ఫాంట్స్లోకి వెళ్ళండి. ఓకేనా, వ్యూ ఆల్ ఫాంట్స్లోకి వెళ్ళి ఇక్కడ 3 లేయర్స్ని క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫాంట్స్ క్లిక్ చేసి ఇక్కడ సెర్చ్ బార్లో అప్ టౌన్ అని క్లిక్ చేయండి. ఓకేనా, అప్ టౌన్ అని సెర్చ్ చేయండి, అప్ టౌన్ అని సెర్చ్ చేయండి. ఓకేనా, చూడండి ఇక్కడ ఫాంట్ వచ్చింది కదా, ఈ ఫాంట్ అనమాట. ఇక్కడ ఇంపోర్ట్ అనేది టిక్ చేసి, లేకపోతే టిక్ చేసి పెట్టుకొని, టిక్ చేసి పెట్టుకున్నాక మీకు ఆ నేమ్తో ఫాంట్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసినాక ఫాంట్ అయితే యాడ్ అయిపోతుంది. ఓకేనా, నేను ఆల్రెడీ యాడ్ చేసి ఉంది కాబట్టి మీ ఇక్కడ చేంజ్ అయితే కనబడట్లేదు, మీరైతే ఒకసారి యాడ్ చేసుకోండి. ఓకేనా, బ్యాక్ రండి. బ్యాక్ వచ్చినాక ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా, ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి ఆడియో క్లిక్ చేయండి. ఆడియో క్లిక్ చేసి వ్యూ వాల్లోకి వెళ్ళి సాంగ్స్లోకి వెళ్ళండి. కింద ఆడియో లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, వెళ్ళి ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి. సో ఆడియో అయితే ఒకసారి యాడ్ చేసుకోండి. ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా, ప్లస్ ఐకాన్ క్లిక్ చేస్తే ఆడియో యాడ్ అయిపోతుంది. ఓకేనా, కింద ఉంటుంది ఆడియో అనమాట. ఓకే, ఆడియో యాడ్ అయిపోయిన తర్వాత బ్యాక్ రండి. ఓకేనా, బ్యాక్ వచ్చినాక ఇప్పుడు ఏం చేస్తారంటే షేక్ ఎఫెక్ట్స్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, వెళ్ళి ఆ లింక్ని కూడా మీ యాప్లోకి అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఒకసారి నేను ఇంపోర్ట్ చేసి చూపిస్తాను చూడండి. సో ఇదిగోండి, షేక్ ఎఫెక్ట్ లింక్ అనేది నేను ఇంపోర్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఇంపోర్ట్ ఉంది కదా, ఇంపోర్ట్ క్లిక్ చేసినాక మీకు షేక్ ఎఫెక్ట్ అయితే మీకు యాప్లోకి అయితే ఇంపోర్ట్ అయితే అయిపోతుంది. ఇదిగోండి, కొంచెం లేట్ అయితే అవుతుంది. ఓకేనా, ఇంపోర్ట్ అయిపోయినాక ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేయండి. ఓకే, నెక్స్ట్ క్లిక్ చేసి కంటిన్యూ టు టైం లైన్ కదా, దాన్ని క్లిక్ చేసేయండి. ఓకేనా, క్లిక్ చేసినాక ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కొంచెం జాగ్రత్తగా చూడండి. ఓకేనా, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఫస్ట్ లేయర్ ఉంది కదా, ఈ లేయర్ని క్లిక్ చేసి ఇక్కడ యారో పక్కన ఇక ఈ సింబల్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ కాపీ లేయర్ క్లిక్ చేయండి. కాపీ లేయర్ చేసి బ్యాక్ రండి. ఓకేనా, బ్యాక్ వచ్చి ఇక న్యూ ప్రాజెక్ట్ ఆన్ 280 అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి, ఎందుకంటే పాత ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. ఓకేనా, వెళ్ళాక ఇక్కడ ఫస్ట్లోనే ఏం చేస్తారంటే మళ్ళీ దాన్ని క్లిక్ చేసి పేస్ట్ చేసేయండి లేయర్ని. ఓకేనా, లేయర్ని పేస్ట్ చేసినాక ఇక్కడ లేయర్ని ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ లాంగ్ ప్రెస్ చేయండి. లాంగ్ ప్రెస్ చేసి కిందకి తీసుకురండి. ఓకేనా, కిందకి తీసుకొచ్చి ఇక్కడ పెట్టేయండి. ఓకేనా, పెట్టేసినాక చివరికి రండి. ఇప్పుడు ఇక్కడ నుంచి మీరైతే ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. ఓకేనా, మీరు ఏ ఫోటో అయితే యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోటో అనమాట. ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి, మీడియాలోకి వెళ్ళండి. ఓకేనా, నేను ఒక ఫోటో కొన్ని ఫోటోలు అయితే యాడ్ చేసి చూపిస్తాను చూడండి. ప్లస్ ఐకాన్ పైన 3 డాట్స్ ఉంటుంది కదా, ఇలా వస్తే మేము పైన 3 డాట్స్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా క్లిక్ చేస్తే ఫిల్గా వచ్చేస్తుంది. కొంచెం సైడ్కి అయితే స్క్రోల్ చేసుకోండి ఇలాగ బై ఫింగర్తో. ఓకేనా, బ్యాక్ రండి. బ్యాక్ వచ్చి ఈ బీట్కి వచ్చి ట్రిమ్ చేసుకోండి. ఇమేజ్ని ఎలా ట్రిమ్ చేయాలో చెప్తాను చూడండి. ఇమేజ్ని క్లిక్ చేసి ఇక్కడ రైట్ సైడ్ క్లిక్ చేస్తే ట్రిమ్ అయిపోతుంది. బ్యాక్ రండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీడియా, మళ్ళీ ఇంకో ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, ఇంకో ఇమేజ్ సెలెక్ట్ చేసి సైడ్ చివరిలో 3 డాట్స్ ఉన్నాయి కదా, దాన్ని క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా క్లిక్ చేయండి. మూవ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్లోకి వెళ్ళి కొంచెం మీరు సెంటర్కి వస్తే ఓకే, సెంటర్ రాకపోతే అట్లా అడ్జస్ట్ చేసుకోండి. బ్యాక్ రండి. బ్యాక్ వచ్చినాక ఈ బీట్ దగ్గర మళ్ళీ ట్రిమ్ చేసుకోండి. ఓకేనా, మళ్ళీ ప్లస్ ఐకాన్, మళ్ళీ మీడియా, మళ్ళీ ఒక ఇమేజ్ యాడ్ చేయండి. మళ్ళీ 3 డాట్స్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా క్లిక్ చేయండి. ఫిల్ అయిపోతుంది. మళ్ళీ బ్యాక్ రండి. మళ్ళీ ఈ చివరి బీట్ దగ్గర ట్రిమ్ చేసేయండి. ఇక్కడ రైట్ సైడ్ ఇది ఉంది కదా, దీన్ని ట్రిమ్ అయిపోతుంది. ఓకేనా, అలా ప్రతి ఒక్క ఇమేజ్ అయితే ఇవ్వండి ఈ చివరి బీట్ వరకు అయితే యాడ్ చేసుకోండి. ఈ బీట్ నుంచి ఈ బీట్ వరకు ఒక ఫోటో, ఈ బీట్ నుంచి ఈ బీట్ వరకు ఇంకో ఫోటో, అట్లా అనమాట. ఎలా యాడ్ చేయాలో చెప్పాను కదా. ఒకసారి నేను మొత్తం అన్నీ యాడ్ చేసి ఒకసారి మళ్ళీ వస్తాను, 1 మినిట్. చూసారు కదా, నేను చివరి వరకు అయితే ఇమేజెస్ అయితే యాడ్ చేసుకున్నాను. ఓకేనా, యాడ్ చేసుకున్నాక ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మళ్ళీ ఆ షేక్ ఎఫెక్ట్స్ ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. బ్యాక్ వచ్చి షేక్ ఎఫెక్ట్స్ ప్రాజెక్ట్లోకి వెళ్ళినాక ఇక్కడ చివర 2 ఇమేజెస్ అయితే ఇచ్చాను. ఓకేనా, ఈ ఫస్ట్ ఇమేజ్ ఉంది కదా, ఇమేజ్ని క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఇక్కడ 3 డాట్స్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి కాపీ చేయండి. కాపీ చేసి బ్యాక్ రండి. బ్యాక్ వచ్చి మళ్ళీ మీ ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. న్యూ ప్రాజెక్ట్లోకి వెళ్ళినాక ఇక్కడ ఫస్ట్ ఇమేజ్ ఉంది కదా, దీనికి యాడ్ చేసేయండి. ఓకేనా, యాడ్ చేసి మళ్ళీ ఇంకో ఇమేజ్కి సేమ్ అలా యాడ్ చేసేయండి. ఓకేనా, మళ్ళీ మొత్తం 3 ఇమేజెస్కి యాడ్ చేయండి. 3 ఇమేజెస్కి యాడ్ చేసినాక ఇక్కడ సెంటర్ ఇమేజ్ ఉంది కదా, ఈ 2 బీట్స్ ఉన్న దగ్గర ఈ ఇమేజ్ దగ్గర ఆ ఎఫెక్ట్ అయితే యాడ్ చేయొద్దు. ఓకేనా, మిగతా ఇమేజెస్ దగ్గర ఆ ఎఫెక్ట్ అయితే యాడ్ చేయండి. చూడండి, ఈ ఇమేజ్ దగ్గర యాడ్ చేస్తున్నా, ఈ ఇమేజ్ దగ్గర యాడ్ చేస్తున్నా. మళ్ళీ 3 ఇమేజెస్ తర్వాత ఇక్కడ ఈ లాస్ట్ ఇమేజ్ ఉంది కదా, దీనికి మరి యాడ్ చేయట్లేదు. ఓకేనా,
ఇప్పుడు మీరు ఈ సెంటర్లో ఒక్క ఇమేజ్ వదిలేశారు కదా, సో ఈ ఇమేజ్కి ఏం చేస్తారంటే మళ్ళీ ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. ఈ చివరి ఇంకో ఫోటో ఉంటుంది, ఈ ఫోటోని క్లిక్ చేయండి, ఎఫెక్ట్స్లోకి వెళ్ళి కాపీ చేయండి, బ్యాక్ రండి. ఓకేనా, బ్యాక్ వచ్చి న్యూ ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. ఓకేనా, న్యూ ప్రాజెక్ట్లో వెళ్ళాక ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్కడైతే యాడ్ చేయలేదో అక్కడైతే పేస్ట్ చేసేయండి ఎఫెక్ట్. ఓకేనా, ఇక లాస్ట్ ఒకటి యాడ్ చేయలేదు, పేస్ట్ చేసేయండి. సో వీడియో అయితే ఇంత గాయస్, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక్కడ సెట్టింగ్ పక్కన ఎక్స్పోర్ట్ ఉంటుంది, ఎక్స్పోర్ట్ చేసుకోండి మీకు నచ్చిన క్వాలిటీలో. సేవ్ అనే ఆప్షన్ వస్తుంది, తర్వాత సేవ్ చేసుకోండి. ఓకే గాయస్, థ్యాంక్ యూ.